కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మిథునరాశివారు ఇప్పుడొక విచిత్రమైన శక్తివంతమైన కాలాన్ని చూస్తున్నారు. 2026 జనవరి చివరివారం అంటే జనవరి 25 నుండి 31 వరకు మీ జీవితంలో చాలా నిర్ణయాత్మకమైన వారం కాబోతోంది. ఎందుకంటే మీ రాశికి 8వ ఇంట్లో 4 ప్రధాన గ్రహాలు ఒకే చోట చేరాయి. జ్యోతిష్యంలో దీనిని సంచలనం అంటారు. కాని భయపడకండి, మీ రాశిలోనే గురువు కూర్చుని మీకు రక్షణ కవచంలా ఉన్నాడు. అష్టమమంటే కష్టాలే కాదు, ఆకస్మిక మార్పులు కూడా. అయితే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న మీరందరూ మీ ఇష్టదైవం పేరును కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అలాగే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ ఇలాంటి లోతైన విశ్లేషణలు చేయడానికి మాకు ఎంతో బలాన్నిస్తుంది. వ్యాపారస్తులకు మీకు తెలియకుండానే మీ శత్రువులు లేదా పోటీదారులు పక్కకు తప్పుకుంటారు. ఇన్సూరెన్స్, స్క్రాప్, మైనింగ్ లేదా రీసెర్చ్ రంగాల్లో ఉన్నవారికి జాక్పాట్ తగిలే అవకాశముంది. పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో గొడవలు రావచ్చు. మీ పార్ట్నర్ మీకు తెలియకుండా ఏదైనా దాస్తున్నారా అనిపించవచ్చు. ట్యాక్స్ లేదా ప్రభుత్వపరమైన నోటీసులు వచ్చే సూచన ఉంది. అకౌంట్స్ విషయంలో పక్కాగా ఉండండి. ఉద్యోగంలో ఉన్నవారికి పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. పరిశోధన, డేటా అనాలిసిస్ చేసేవారికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. ఆఫీసు పాలిటిక్స్ మీ వెనుక జరుగుతాయి. మీ మాటలను వక్రీకరించేవారుంటారు. బాస్తో వాదనలకు దిగకండి. ఈ వారం మౌనమే మీకు ఆయుధం. బదిలీ వార్తలు వినే అవకాశం ఉంది. విద్యార్థులకు ఏకాగ్రత కొంచెం తగ్గుతుంది. మనసు చదువు మీద కాకుండా రహస్య విషయాలు, సోషల్ మీడియా మీదకు మళ్లుతుంది. రీసెర్చ్ స్కాలర్స్కు, పీహెచ్డీ చేసేవారికి ఇది బంగారు సమయం. ఏదో తెలియని కొత్త విషయాన్ని కనుగొంటారు. గృహిణులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులుంటాయి. వంటగదిలో పనిచేసేటప్పుడు మంట లేదా కత్తుల విషయంలో జాగ్రత్త. చిన్న చిన్న గాయాలయ్యే ఆస్కారం ఉంది. అత్తమామలతో లేదా బంధువులతో మాటపట్టింపులు రావచ్చు. అనవసరమైన విషయాలను సీరియస్గా తీసుకోవద్దు. వివాహ ప్రయత్నాలు చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. సంబంధాలు కుదిరినట్టే ఉండి ఆఖరి నిమిషంలో వాయిదా పడవచ్చు. నిరాశపడకండి, ఇది మంచి కోసమే. అష్టమంలో శుక్రుడు ప్రేమలో సీక్రెట్స్ను సూచిస్తున్నాడు. మీ పార్ట్నర్ మీతో నిజాయితీగా ఉండకపోవచ్చు, లేదా మీరే ఏదైనా దాచాల్సి రావచ్చు. ఇది బంధానికి మంచిది కాదు. కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మవద్దు. మరి ఈ గ్రహాలను తట్టుకొని నిలబడాలంటే ఏం చెయ్యాలి? తప్పక చెయ్యాల్సినవి: పెండింగ్లో ఉన్న ఫైల్స్ క్లియర్ చేయండి. మీ సీక్రెట్స్ ఎవ్వరితోనూ పంచుకోకండి. తప్పించాల్సిన పనులు: కొత్త అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం అస్సలు చెయ్యవద్దు. ష్యూరిటీ సంతకాలు పెట్టకండి. జనవరి 27 మరియు 28 తేదీలు, ఈ 2 రోజులు చంద్రుడు 12వ ఇంట్లో ఉంటాడు. ఖర్చులు అదుపులో ఉండవు. నిద్ర పట్టదు. ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా, శాంతంగా గడపండి. అయితే జనవరి 29, 30 తేదీలు మీకు అద్భుతంగా ఉంటాయి. చంద్రుడు మీ రాశిలోకి వస్తాడు. అప్పుడు మనసు కుదుటపడుతుంది. ఆరోగ్యం మహాభాగ్యం కదా. ఈ వారం మీరు శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అష్టమగ్రహాల వల్ల అలర్జీలు, నడుము నొప్పి లేదా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి. చిన్న అజాగ్రత్త కూడా ప్రమాదానికి దారితీయవచ్చు. వేగాన్ని తగ్గించండి. సమస్యలున్నాయి, మరి పరిష్కారం లేదా? ఖచ్చితంగా ఉంది. మన ఋషులు అద్భుతమైన మార్గాలు చూపించారు. ఈ వారంలో ఒక విశేషముంది. జనవరి 26 సోమవారం, రథసప్తమి. మిథునరాశివారికి అష్టమంలో ఉన్న రవిదోషం పోవాలంటే ఈ రథసప్తమి ఒక వరం. రథసప్తమి రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు తలపై 7 జిల్లేడాకులు, కొంచెం అక్షతలు పెట్టుకుని స్నానం చేయండి. ఇది సూర్యగ్రహ దోషాలను, అనారోగ్యాన్ని పటాపంచలు చేస్తుంది. ఈ వారం రోజులు ఉదయం పూట ఆదిత్య హృదయం వినండి లేదా చదవండి. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. బుధుడు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మౌనమే పెద్ద పరిహారం. అవసరం లేని చోట మాట్లాడకండి. చివరిగా ఒక్క మాట: గ్రహాలు మనల్ని భయపెట్టడానికి లేవు, మనల్ని అప్రమత్తం చేసి సరిదిద్దడానికే ఉన్నాయి. గురుబలం మీకు తోడుంది. ధైర్యంగా అడుగువేయండి. మళ్లీ గుర్తు చేస్తున్నాను,
కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోవద్దు. సర్వేజన సుఖిలో భవంతు. శుభం భూయాత్.